Good evening, all of you. So, welcome to today's Zoom meeting. MST అంటే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ ఇండియా యొక్క మొట్టమొదటి లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. అసలు లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే ఈ బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే లేయర్ 2 అంటే ఇది మెయిన్ లేయర్ అండి. అంటే ఫౌండేషన్ ఆఫ్ బ్లాక్ చైన్ అంటే లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. దీని అండర్లోని మీరు డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదా లేయర్ 2 బ్లాక్ చైన్ కానివ్వండి, లేదా స్టార్టప్ ప్రాజెక్ట్స్ ఏవి డెవలప్ చేయడానికైనా సరే ఇది అందుబాటులో ఉంటుంది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, డెవలపర్స్. అలాగే ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే స్టార్టప్ ప్రాజెక్ట్స్ అన్నీ దీనిలో డిప్లాయ్ అవుతాయి. కారణం దీంట్లోని 3% షేర్ హోల్డర్స్ అయిన ఎస్టిపిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఎస్టిపిఐ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇది 1991లోని గవర్నమెంట్ వాళ్ళచే స్థాపించబడిందండి. ఇది ఆల్మోస్ట్ చాలా సిటీస్లో మన ఇండియాలోని ఉంది. ఇది మెయిన్ హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ వచ్చి ఢిల్లీ, గురుగ్రామ్లో ఉందండి. అక్కడ ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్, ఎస్టిపిఐ యొక్క ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ ఈ ఎంఎస్టి. ఇక వివరాల్లోకి వెళ్తే వీళ్ళ మెయిన్ విజన్ వచ్చేసరికి వరల్డ్ ఆఫ్ బిజినెస్లోని పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకురావడం అండి. అసలు ఎంఎస్టి బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఇది లేయర్ 1 బ్లాక్ చైన్, ఆల్రెడీ మీకు చెప్పా. లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే బ్లాక్ చైన్లో ఉండే ఈకో సిస్టమ్కి మెయిన్ పునాది అండి. ఇది ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేయడానికి మరియు కన్ఫర్మ్ చేయడానికి బాధ్యత వహిస్తుంది. అలాగే బ్లాక్ చైన్ ఈకో సిస్టమ్ యొక్క పునాది కావడం వల్ల డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్లు మరియు ఇతర యూజ్ కేసులకు సంబంధించిన మెయిన్ ఫంక్షనాలిటీని కూడా ఇది అందిస్తుందండి. ఈ లేయర్ 1 బ్లాక్ చైన్ మెయిన్లీ ట్రాన్సాక్షన్ వ్యాలిడేషన్ కోసం, కన్సెన్సస్ మెకానిజం కోసం, బ్లాక్ క్రియేషన్ కోసం అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ కోసం ఉపయోగించబడుతుంది. ఇక బిల్డింగ్ ట్రస్ట్ విషయానికి వస్తే ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్లో ఉన్న డీసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ టు ఆల్ డెవలపర్స్ అండి. అలాగే వివిధ రంగాల్లో, ప్రైవేట్ రంగం కానివ్వండి, పబ్లిక్ రంగం కానివ్వండి, గవర్నమెంట్ రంగాలు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళందరికీ కూడా దీని తాలూకా డీసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని వాళ్ళ తాలూకా బ్లాక్ చైన్స్ని లేదా వాళ్ళ తాలూకా వ్యాపారాలని దీంట్లోని డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు కీ పార్ట్నర్షిప్స్ అయితే ఎంఎస్టి మన మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ వాళ్ళు కీ పార్ట్నర్షిప్స్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఫైనాన్స్ రంగానికి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలా చాలా రంగాలతోని వీళ్ళు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. February 6th 1-2 ప్రాజెక్టులు లైవ్ కూడా అవ్వబోతున్నాయండి. సో ఇక ట్రాన్స్పరెన్సీ కోసం, నెక్స్ట్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మన ఇండియన్స్ కానివ్వండి, ఈ బ్లాక్ చైన్ యూజ్ చేసే ఏ యూజర్కైనా సరేండి ఏం కావాలి? అది యాక్చువల్గా రెగ్యులేటెడ్ ప్రాజెక్టా కాదా, దీన్ని నమ్మడానికి లీగల్గా వీళ్ళు ఏం ఫాలో అయ్యారు, అంటే బైలా అన్నీ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి చూడండి. ఫస్ట్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ చేయబడిన కంపెనీ అండ్ కంపెనీ యొక్క పాన్ కార్డ్ అండి, కంపెనీ పేరు మీద ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ సర్టిఫికేట్ కూడా ఉంది. మీరు ఎవరైతే దీంట్లో నోడ్ పర్చేస్ చేస్తారో ఫ్రాక్షన్, ఇమీడియట్లీ మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో దానికి తగ్గ జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మీ ఈమెయిల్ అడ్రస్కి, రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి ఇమీడియట్లీ వస్తుందండి. ఇదంతా వైట్లో జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే ఇక్కడ మీరు జిఎస్టీ పే చేస్తారు, టీడీఎస్ కట్ అవుతుంది, అన్నీ అవుతాయి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. అండ్ లాస్ట్ ఎంఎస్టి బ్లాక్ చైన్ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్. ఇండియాలోని ఏదైనా ప్రాజెక్ట్ గవర్నమెంట్ త్రూ రావాలి అంటే స్టార్టప్ ఇండియా అని వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అలా స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్ అనేది లైవ్ అయిందండి. దానికి రికగ్నిషన్ సర్టిఫికేట్ ఇదన్నమాట. ఇది స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్ recognized by Government of India, Ministry of Commerce and Industry Department for promotion of industry and internal trade. Incubated by MST blockchain is proud to be backed by the Apiary Center of Excellence at STPI
గురుగ్రామ్, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎఫ్పిఆర్ఈ అంటే ఇది సిఓఈ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ బై ఎస్టిపిఐ అండి. అంటే ఇక్కడ ఎస్టిపిఐ అనేది దాని అండర్లో ఉండే ఒక డిపార్ట్మెంట్ ఈ ఎఫ్పిఆర్ఈ. ఈ ఎఫ్పిఆర్ఈ ఏం చేస్తుందంటే ఏదైనా స్టార్టప్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి, బ్లాక్ చైన్కి సంబంధించి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి ఇటువంటి ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా దానికి కావాల్సిన ప్రతి ఈచ్ అండ్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లీగల్ డిపార్ట్మెంట్ నుండి ఏవైనా వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ టీమ్ కానివ్వండి, నెక్స్ట్ అలాగే వీళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఈ ఎఫ్ఐఆర్ చూసుకుంటుందండి. సో వీళ్ళ అందుకే ఎస్టిపిఐ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ అని దీన్ని చెప్పడం జరుగుతుంది. మీకు ఎస్టిపిఐ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎస్టిపిఐ ఇండియా అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ పక్కన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని వచ్చింది కదా, వికీపీడియా వస్తుందండి. ఈ వికీపీడియా చూస్తే మీకు మొత్తం తెలుస్తుంది ఏంటో. కావాలంటే మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నా, ఇదిగోండి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఒక ఎస్ఎన్టి, సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ అటానమస్ సొసైటీ. ఇది ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టార్టప్లు, ప్రోడక్ట్, ఐపీ క్రియేషన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల రంగంలో ప్రచారంలో నిమగ్నమై ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్, అగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, ఫిన్టెక్, అగ్రిటెక్, మెడిటెక్, అటానమస్ అండ్ కనెక్టెడ్, ఎలక్ట్రిక్ అండ్ కనెక్టెడ్, వివిధ డొమైన్ల కోసం డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, మొబిలిటీ, ఈఎస్డిఎం, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్, ఇండస్ట్రీ 4.0, డ్రోన్, ఎఫిషియన్సీ, అగ్మెంటేషన్ మొదలైన వీటి అన్ని రంగాల్లో కూడా ఇది పనిచేస్తుందండి. భారతదేశం నుండి సాఫ్ట్వేర్ ఎగుమతిని ప్రోత్సహించడం మరియు పెంచడం అనే లక్ష్యంతో ఎస్టిపిఐని 1991లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్థాపించింది. దేశవ్యాప్తంగా 60+ కేంద్రాలతో ఎస్టిపిఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. అంటే మన ఇండియా మొత్తం 60+ దీని తాలూకా ఆఫీసెస్ ఉన్నాయండి. మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసరికి మన ఢిల్లీలో ఉంది. ఇగోండి, ఎస్టిపిఐ నిర్మాణం 1991, 34 సంవత్సరాలు అవుతుందండి పెట్టి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో దీని స్థానాలు ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. మాతృ సంస్థ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాళ్ళ అండర్లో ఇది పనిచేస్తుంది అనమాట. ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ కంపెనీ. ఓకే, జస్ట్ మీకు దీని గురించి తెలియాలని చూపించాను. సో నెక్స్ట్ వీళ్ళు మేనేజ్మెంట్ విషయానికి వస్తే, మహేంద్ర ధోమసే ఫౌండర్ అండ్ సిఇఓ అండి. ఈయన అండ్ ప్రమోద్ బొరాటే కో ఫౌండర్ అండ్ డైరెక్టర్. వీళ్ళు ఇద్దరు కల ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్. మన ఇండియాలో ఇంతవరకు చాలా ప్రాజెక్ట్స్ అంటే చేస్తున్నాం. ఇండియన్స్ అయితే క్రిప్టో కరెన్సీలోని చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, అలాగే క్రిప్టో స్టేకింగ్లు చేసు ఇన్వెస్టర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ. కానీ మన ఇండియాకు సంబంధించి ఒక బ్లాక్ చైన్ అనేది లేదండి. సో అతి తొందరలో ఇండియాలో కూడా లీగల్ టెండర్ కాబోతుంది మన క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ ఆల్రెడీ లీగల్ టెండర్, బట్ క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్ కాదు. దాన్ని కూడా ఇప్పుడు లీగల్ టెండర్ చేయబోతుంది. అందులో భాగంగానే ఇది ముందుగా మన ఎంఎస్టి బ్లాక్ చైన్ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్లాక్ చైన్ గా మన ముందుకు వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఇస్తున్న ఆపర్చునిటీ, ఈ బ్లాక్ చైన్ రన్ అవ్వడానికి కావాల్సిన అంటే బ్లాక్ చైన్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ని కన్ఫర్మ్ చేయడానికి, బ్లాక్స్ క్రియేట్ చేయడానికి, సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ కోసం ఎవరైతే కావాలో వాళ్ళని వ్యాలిడేటర్స్ అంటారండి. వ్యాలిడేటర్స్ అంటే ఇక్కడ మనుషులు కాదు, కంప్యూటర్స్ అండి. నోడ్స్ అంటే కంప్యూటర్స్ మాట. కంప్యూటర్స్లో క్లయింట్స్ ఉంటాయి, ఆ క్లయింట్స్ ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వ్యాలిడేటర్స్ని వీళ్ళు మనకు బై చేసుకునే ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఇక దీంట్లో పనిచేసిన టీం, రాజ్ కపూర్ గారు, ఈయన గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఫౌండర్, ఇండియా బ్లాక్ చైన్ అలియన్స్ చైర్మన్, గ్లోబల్ అలియన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ప్రసన్న లోహార్, బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళు. ఈయన అవార్డు విన్నింగ్ సిఎక్స్ఓ బ్యాంకర్, డిజిటల్ ఆర్కిటెక్ట్, ఇండస్ట్రీ ఇన్నోవేటర్. మీకు ఆల్రెడీ చెప్పా, ఈయన మన డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో సిబిడిసి కానివ్వండి, ఈ రూపీ కానివ్వండి, వీటి మీద దీన్ని ఎలా మొత్తం మన ఇండియా మొత్తం ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ కేసెస్ పెంచాలి, దాని మీద ఈయన టోటల్గా దాని మీద పనిచేస్తున్నారండి. నెక్స్ట్ కమలేష్ నాగవేర్, ఈయన కూడా గేమింగ్లోని ఫేమస్ బ్లాక్ చైన్ సెలబ్రిటీ ఇన్ ఇండియా, టెడెక్స్ స్పీకర్, మెంటర్ ఇన్ ఎపిఆర్ఈ.
సో ఎపిఆర్ ఇందాక చెప్పాను కదా, దాంట్లోని ఈయన కూడా ఒక మెంటర్ అండి. ఆ మెంటర్ అంటే ఈయన గైడ్ చేస్తాడు అన్నమాట. మొత్తం అంతా ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఏం వివరాలు కావాలన్నా, ఏం హెల్ప్ కావాలన్నా ఈయన మొత్తం మనకి గైడ్ చేస్తారనమాట. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి అనిల్ ముండే, ఈయన పిహెచ్డి స్కాలర్స్ ఎట్ ఎస్పీ జైన్ ముంబై అండ్ సిఇఓ బ్రిక్స్ చైన్. ఇది ఎందుకు రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకేంటంటే, ఇప్పుడు బ్లాక్ చైన్లోని కూడా మన రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ బ్లాక్ చైన్లోకి తీసుకురావాలి అంటే ఈయన అతి తొందరలో ఒక బ్లాక్ చైన్ తీసుకురాబోతున్నారు. ఆ బ్లాక్ చైన్ మన ఎంఎస్టిసి బ్లాక్ చైన్లోనే, అంటే ఆ ప్రాజెక్ట్ ఎంఎస్టిసి బ్లాక్ చైన్లోనే డెవలప్ అవ్వబోతుందండి. సో దీంట్లోని మన ఇండియాకి సంబంధించి టోటల్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ కానీ అందరూ కూడా వాళ్ళ తాలూకా ప్రాజెక్ట్స్ని ఈ బ్లాక్ చైన్లోనే డిప్లాయ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఈజీగా ఏదైనా సరే లీగల్ టెండర్గా, అంటే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా, ఇప్పుడు ఏదైతే చాలా చోట్ల భూ వివాదాలు గట్రా జరుగుతున్నాయి, ఎందుకంటే డబుల్ స్పెండింగ్, ఒక రిజిస్ట్రేషనే 100 మందికి చేసేస్తున్నారు. అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా చాలా తొందరలో మనకి బ్లాక్ చైన్లో తీసుకురాబోతున్నారు. దానికి మెయిన్ రూపకర్త ఈయన అనమాట, అనిల్ ముండే. అలాగే లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారు. ఫ్యాంథమ్ లీగల్కి సంబంధించిన కార్పొరేట్ లాయర్ అండి ఈవిడ, అడ్వకేట్ ఇషితా శర్మ. మన బ్లాక్ చైన్కి సంబంధించి, లేదంటే మన మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్కి సంబంధించి ఎటువంటి చట్టరీత్యా ఎటువంటి కావాలన్నా పనులు మేడం చూసుకుంటారనమాట. నెక్స్ట్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ విషయానికి వస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వీళ్ళు మనకి టోటల్ ఫండింగ్ అనేది చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మనం తీసుకురాబోయే స్టేబుల్ కాయిన్ ఏదైతే ఎంయూఎస్డి ఉందో కంపెనీ, దానికి కూడా కావాల్సిన ఫండింగ్ కానీ అన్నీ కూడా ఈ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఎంఎస్టి లేయర్ 1 బ్లాక్ చైన్, యూజ్ కేసెస్ ఫర్ ఎంఎస్టి లేయర్ 1 బ్లాక్ చైన్. అంటే ఎంఎస్టి అనే కాదండి, యాక్చువల్గా లేయర్ 1 బ్లాక్ చైన్ వల్ల యూజ్ కేసెస్ ఏంటంటే, ఒకటి డిజిటల్ కరెన్సీస్, నేటివ్ కాయిన్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఖచ్చితంగా ఒక బ్లాక్ చైన్ ఉందంటే ఆ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ జరిపేటప్పుడు అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ గాను యూజ్ చేసేదే ఆ నేటివ్ కరెన్సీ, ఆ బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ అన్నమాట. ఆ దాని ద్వారానే ఈ ట్రాన్సాక్షన్ ఫీజు ఏదైతే గ్యాస్ ఫీ అంటామో అది డిడక్ట్ అవుతుంది అనమాట. అదే ఈ పార్టిసిపెంట్స్ వ్యాలిడేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గ్యాస్ ఫీజునే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. యాక్చువల్గా ఒక బ్లాక్ చైన్, మెయిన్ లేయర్ 1 బ్లాక్ చైన్లోనే డీఫైకి సంబంధించిన ఏ అప్లికేషన్ అయినా అండి, బాగా పాపులర్ అయిన లెండింగ్ అండ్ బారోవింగ్, ట్రేడింగ్, ఇవన్నీ కూడా ఈ లేయర్ 1 బ్లాక్ చైన్లోనే డిప్లాయ్ చేస్తారనమాట, అంటే డెవలప్ చేస్తారు. అలాగే ఎన్ఎఫ్టీస్ గురించి చాలా మందికి తెలిసిందే, ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ఎన్ఎఫ్టీస్. ఆ ఎన్ఎఫ్టీస్, కలెక్టబుల్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేయడానికి లేయర్ 1 బ్లాక్ చైన్ బెటర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ట్రాకింగ్ అండి. ఇప్పుడు వస్తున్న పెద్ద ఇష్యూ అదే, రియల్ టైం ట్రాకింగ్ అనేది కరెక్ట్గా అవ్వడం లేదు. ఏదో ఒక హడ్డిల్ వల్ల ఆన్ టైంలోని ఏ పార్సిల్ ఎక్కడుంది, ఆ ఓనర్షిప్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇదైపోతుంది ఆ హబ్స్లో. ఎందుకంటే కొంత వందల వేల పార్సిల్స్ ఉంటాయి, దాన్ని ట్రేస్ చేయడం అవుతుంది. అదే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంతా బ్లాక్ చైన్లోకి వచ్చేస్తే అది చాలా ఈజీ అయిపోతుంది అనమాట, దాన్ని ట్రాక్ చేయడం అనేది. నెక్స్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్. ఓటింగ్ సిస్టమ్స్ అంటే మన ఏదైనా బ్లాక్ చైన్లోని ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ దేనికైతే ఓట్ చేస్తారంటే, దేన్నైతే కన్ఫర్మ్ చేస్తారో అదే సక్సెస్ అవుతుందండి. అందుకే ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది ఈ బ్లాక్ చైన్లోని. అండ్ గేమింగ్ సంబంధించి కూడా లేయర్ 1 బ్లాక్ చైన్ అయితేను ఎఫెక్టివ్గా ఎవరైనా డెవలపర్స్ దీంట్లో క్రియేట్ చేయగలరు. అలాగే దాన్ని ట్రేడింగ్, అంటే గేమ్స్లో ఉండే కాయిన్స్, టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రేడ్ చేయడం కానివ్వండి, లైవ్ పెర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కూడా లేయర్ 1 బ్లాక్ చైన్లోనే పర్ఫెక్ట్లీ రన్ అవుతాయి. నెక్స్ట్ యూజ్ కేసెస్ మెయిన్లీ వచ్చేసరికి క్రాస్ బార్డర్ పేమెంట్స్. అంటే ఇప్పుడు మనం ఒక యూఎస్కి అమౌంట్ పంపించాలనుకోండి, దానికి చాలా రకాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైర్ పేమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంకులో కానివ్వండి, పేపాల్లో కానివ్వండి, ఇలా పంపించవచ్చు. బట్ అక్కడ టైం తీసుకుంటుందండి, ఒక్కొక్కటి 24 hours టు 72 hours తీసుకుంటుంది. అదే మన ఈ బ్లాక్ చైన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత వాల్యూ అయినా సరే బిట్ కాయిన్లో పంపించాలనుకోండి, మ్యాక్సిమం 10 minutesలో వెళ్ళిపోతుందండి. ఎందుకంటే బిట్ కాయిన్ కన్ఫర్మేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది, 10 minutes. అదే వేరే కరెన్సీలో పంపించాలి, ఒక యూఎస్డిటీ ఇంకేదో పంపించాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అంత ఈజీగా ఈ బ్లాక్ చైన్లో ఉండే కాయిన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ థర్డ్ పార్టీ అనే
థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రెడిషనల్ సెక్టార్స్ ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ఇప్పుడు బ్లాక్ చైన్‌లోకి. మెయిన్‌గా ఈ మెడికల్ రంగానికి సంబంధించి. అంటే ఈ మెడికల్ రంగానికంటే డేటా సెక్యూరిటీ గురించండి. పేషెంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్లాక్ చైన్‌లో ఒక్కసారి ఏదైనా రికార్డ్‌ని గాని మనం సేవ్ చేస్తే అది ఇమ్యూటబుల్, అంటే దాన్ని మళ్ళీ మార్చడం గాని, ఇంకేమైనా చేయడం, మార్పులు చేయడం కుదరదు. డిలీట్ చేయడం కుదరదు. ఎడిట్ చేయడం కుదరదు. కాబట్టే ఈ మెడికల్ ఇండస్ట్రీ అనేది చాలా తొందరగా దీంట్లో ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. వస్తున్నాయి కూడా. అండ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బ్యాంకింగ్‌లో ఉన్న లోటుపాట్లు చాలా ఉన్నాయి కదా! అంటే హ్యాకింగ్ అవ్వడం కానియండి, లేకపోతే ట్రాన్స్‌పరెన్సీ లేకపోవడం. అసలా బ్యాంకులు మోసాలు చేసేస్తున్నాయి. అక్కడున్న స్టాఫ్ వల్ల కానియండి, సర్వర్ వల్ల కానియండి, అక్కడుండే ఉద్యోగస్తుల వల్ల కానియండి. అటువంటివన్నీ కూడా ఇక్కడ బ్లాక్ చైన్‌లో గాని డిప్లాయ్ అయిపోతే బ్యాంకింగ్ రంగం ఖచ్చితంగా అటువంటివి ఏమీ జరగవండి. 100% సేఫ్ అండ్ సెక్యూర్‌గా సీమ్‌లెస్‌గా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగిపోతే కంప్లీట్‌లీ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్‌కి సంబంధించి, ఈ కామర్స్‌కి సంబంధించి, హోటల్ ఇండస్ట్రీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అతి తొందరలోనే బ్లాక్ చైన్‌లోకి మారిపోతాయి. ఇప్పుడు బీయింగ్ ఏ బ్లాక్ చైన్ నోడ్ వాలిడేటర్ ఏంటి లాభాలు? అంటే ఖచ్చితంగా రివార్డ్ ఇన్సెంటివ్స్ అండి. అసల బ్లాక్ చైన్ వాలిడేటర్ కింద మారాలి అనేది ప్రతి ఒక్కరికి, అంటే క్రిప్టో కరెన్సీ మీద, బ్లాక్ చైన్ మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళకి అదొక కల అండి. అది అసలు దొరకదు. ఆ ఆపర్చునిటీ దొరికిందంటే అదృష్టం. అలాంటి అదృష్టం మనకి ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది. అలాగా దీంట్లో చేరడం వల్ల, అంటే వాలిడేటర్‌గా మీరు ఒక ఫ్రాక్షన్ బై చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే రివార్డ్ ఇన్సెంటివ్స్. అంటే ఎర్న్ క్రిప్టో కరెన్సీ ఆర్ టోకెన్స్ యాస్ రివార్డ్స్ ఫర్ వాలిడేటింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రియేటింగ్ న్యూ బ్లాక్స్. ఇక్కడ ఇవన్నీ మీరు చేయక్కర్లేదండి. మనం జస్ట్ ఇన్వెస్ట్ చేస్తుంది ఏంటి? నోట్స్ మీద. ఈ నోట్సే ఈ టోటల్ వర్క్ చేస్తాయి. బట్ మన పార్టిసిపేషన్ దాంట్లో ఉన్నందు, అంటే మన కంట్రిబ్యూషన్, మన అమౌంట్ దాంట్లో ఉన్నందున మన షేర్ మనకు వస్తాయి వాలిడేటెడ్ రివార్డ్స్ కింద. అవే కాయిన్స్ అండి. ఈ బ్లాక్ చైన్కి సంబంధించి ఎంఎస్టిసి కాయిన్స్, అంటే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ కాయిన్స్ అనేవి మనకు వస్తాయి. ఎంఎస్టిసి. ఓకే. ఎంఎస్టీ బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ ఎంఎస్టిసి. ఈ కాయిన్సే మనకు రివార్డ్ రూపంలో వస్తాయండి. డైలీ ఎప్పటి వరకు అంటే ఈ టోటల్ మైనింగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు. అంటే ఈ బ్లాక్ చైన్కి సంబంధించి ఇవి ఎన్ని కాయిన్లు అయితే టోటల్ సప్లై ఉంటుందో ఆ సప్లై అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి వస్తాయి. సో యాక్టివ్ నెట్వర్క్ పార్టిసిపేషన్ కంట్రిబ్యూట్ టు ద సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద బ్లాక్ చైన్ నెట్వర్క్. ఇక్కడ యాక్టివ్ నెట్వర్క్ పార్టిసిపేషన్ అంటే మీరు ఒకసారి బై చేసిన తర్వాత మీకు ఏవైతే కాయిన్స్ వస్తాయో దీంట్లోని 50% ఆఫ్ ద కాయిన్స్ వాలిడేటర్ స్టేకింగ్ కింద వెళ్ళిపోతాయండి. అంటే అదేంటి, మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు దీని నెట్వర్క్ సెక్యూరిటీ గురించి, ఇంటిగ్రిటీ గురించి అండ్ కంప్లీట్ డీసెంట్రలైజేషన్ గురించి. మీ పార్ట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అక్కడ లేకపోతే అసలు మీకు రావాల్సిన రివార్డ్స్ మీకు రావు. సో ఇలాగ మీరు యాక్టివ్ పార్టిసిపేషన్గా తీసుకోవడం వల్ల ఈ బ్లాక్ చైన్కి సంబంధించి ఏదైతే గ్యాస్ ఫీ జనరేట్ అవుతుందో అది మనకి ఎక్స్ట్రా రివార్డ్ రూపంలో వస్తాయండి. ఓన్లీ వాలిడేటర్స్ ఎవరైతే స్టేక్కి పెట్టుకున్నారో వాలిడేషన్లో, అది మీరు పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా సిస్టమ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ప్లే ఎ కీ రోల్ ఇన్ ప్రివెంటింగ్ మెలీషియస్ యాక్టివిటీస్ లైక్ డబుల్ స్పెండింగ్ అండ్ ఎన్జ్యూరింగ్ బ్లాక్ చైన్ ఇంటిగ్రిటీ. ఇక్కడ మెయిన్ బ్లాక్ చైన్లోని ఫీచరే డబుల్ స్పెండింగ్ లేకుండా చూడడం. అంటే ఒక్కరికే రెండేసార్లు పేమెంట్ చేసేయడం అలాంటివి ఇక్కడ అసలు జరగదండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మెజారిటీ ఆఫ్ నోట్స్, మెజారిటీ ఆఫ్ వాలిడేటర్స్ వాలిడేట్ చేస్తారు. దాంట్లో ఎవరైతే ఎక్కువ మంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటే దాంట్లో 51 మంది దేన్నైతే కన్ఫర్మ్ చేస్తారో అదే అక్కడ సక్సెస్ అవుతుంది తప్ప ఆ 49 మంది కానీ రాంగ్ చెప్తే అది సక్సెస్ అవ్వదండి. అందుకే ఇక్కడ డబుల్ స్పెండింగ్ అనేది అసలు జరగదు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ స్కేలబిలిటీ. డెఫినెట్లీ బ్లాక్ చైన్ ఉన్నదే స్పీడ్ కొంచెం. స్కేలబిలిటీ అంటే ఇక్కడ స్పీడ్ మాట. ఏ ట్రాన్సాక్షన్ అయినా చాలా స్పీడ్గా జరిగిపోతుంది. గవర్నెన్స్ అండ్ ఓటింగ్ రైట్స్. ఖచ్చితంగా ఇక్కడ వాలిడేటర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ వాలిడేటర్గా మన కాయిన్స్ని స్టేక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ దేనికైతే ఓటేసారో అదే జరుగుతుంది. నెక్స్ట్ పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజ్డ్ వాల్యూ. సో ఇక్కడ వాలిడేటర్గా మనకి డైలీ రివార్డ్స్ వస్తూ ఉంటాయి కదండి కాయిన్స్. ఆ కాయిన్స్ మన దగ్గర మనం స్టోర్ ఎందుకంటే హోల్డ్ చేసుకుంటాం. మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈ బ్లాక్ చైన్ గురించి యాజ్ ఏ వాలిడేటర్గా ఈ బ్లాక్ చైన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఈ బ్లాక్ చైన్ వల్ల ఎంత యూజ్ ఉంది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే మన దగ్గరకు వచ్చే కాయిన్స్ని మనం ఎక్కువ సేల్ చేయకుండా దాచుకుంటామండి. ఈ దాచుకోండి ఎందుకు, దీనివల్ల ప్రైస్ అనేది బాగా పెరుగుతుంది. జస్ట్ లైక్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఉన్నోళ్ళు చాలా తొందరగా అమ్మరండి.
ఎప్పుడో ప్యానిక్ సిచ్యువేషన్లో తప్ప అసలు బిట్ కాయిన్ ఉన్నోడు ఎవడు అమ్మడు. అలాగే మనకి కూడా ఈ ఎంఎస్టీసీ యాజ్ ఎ వ్యాలిడేటర్గా మనకు వచ్చే కాయిన్స్ని మనం ఎక్కువ రోజులు స్టేక్ చేసుకోగలం, లేదా మన వ్యాలెట్లోని హోల్డ్ చేసుకుంటాం తప్ప అమ్మం. ఎస్, అమ్ముకోవాలంటే మీ ఇష్టం, అమ్ముకోవచ్చు. కానీ ఎవరికైతే దీని మీద నాలెడ్జ్ ఉందో యాజ్ ఎ వ్యాలిడేటర్గా ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం హోల్డ్ చేస్తారు. కొంత అమ్ముకుంటారు, కొంత పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిమైనింగ్ ది హోల్డ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంటుందని మనకు తెలుస్తుంది కాబట్టి. నెక్స్ట్, డైవర్సిఫైడ్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఒక్క ఇన్కమ్తోని ఇప్పుడు ఎవరు బతకలేకపోతున్నారు కదా. సో అలాగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చూసుకుంటే ఖచ్చితంగా ది బెస్ట్ ఆప్షన్ ప్రపంచంలోని బ్లాక్ చైన్ నోడ్ అండి ఇప్పుడున్న దాంట్లో. నెక్స్ట్, డ్రైవింగ్ ఇన్నోవేషన్. సో జస్ట్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని మించి ఇంకోటి లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బ్లాక్ చైన్. సో బికమ్ ఏ యాక్టివ్ వ్యాలిడేటర్. మీరు ఆల్రెడీ mstvalidator.comలోని రిజిస్టర్డ్ యూజర్ అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీకు డైలీ మీ పార్ట్ ఆఫ్ మీ షేర్ ఆఫ్ రివార్డ్స్ మీకు వస్తూ ఉంటాయి. మీరు ఒకటి ఫ్రాక్షన్ బై చేసుకుంటే 20 వస్తున్నాయి, 2 కొనుక్కుంటే 40, 10 కొనుక్కుంటే 100, సరే 200 వస్తున్నాయి. ఇవి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వెబ్3 వ్యాలెట్కి కనెక్ట్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చండి. సో మీకు వచ్చే రివార్డ్స్ అన్ని కూడా mstvalidator.com అనే సైట్లో ఉంటాయి. అక్కడ నుండి మీరు ఈజీగా మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న కాయిన్స్ని మీ ట్రస్ట్ వ్యాలెట్లోకో, మెటామాస్క్లోకో, సేఫాల్లోకో, దేంట్లో కావాలంటే దాంట్లోకి ఇమ్మీడియట్లీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యాలిడేటర్ నోడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం. ఎంఎస్టీసీలోని 3 వ్యాలిడేటర్ నోడ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక బ్లాక్ చైన్ స్టార్ట్ అయింది, ఇమ్మీడియట్లీ దానికి నోట్స్ లేకుండా అది రన్ అవ్వదు, ఏ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయదు. కాబట్టి 3 నోట్స్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఎంఎస్టీ బ్లాక్ చైన్, ఎన్జ్యూరింగ్ రోబస్ట్ సెక్యూరిటీ అండ్ సీమ్లెస్ ట్రాన్సాక్షన్ వ్యాలిడేషన్. అండ్ నెక్స్ట్, రిమైనింగ్ విన్ అయితే ఉన్నాయి ఇక్కడ. టోటల్ 42 నోట్స్ ఉన్నాయి ఇక్కడ. 42లో 3 కంపెనీ ఓన్డ్ కాబట్టి రిమైనింగ్ 39 ఏవైతే ఉన్నాయో దాంట్లో అవన్నీ కూడా మేనేజ్డ్ బై మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్, ఎంపవరింగ్ ద కమ్యూనిటీ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద బ్లాక్ చైన్ ఈకోసిస్టమ్. సో ఇవన్నీ ఈ 39 నోట్స్ను కూడా మనకి అంటే ఇక్కడ పబ్లిక్ ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే ఇస్తున్నారండి. ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో పర్చేజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ప్యూర్లీ ఇండియన్స్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళకి జిఎస్టీ ఇన్వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వ్యాలిడేటర్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఏదైతే చెప్పాను చూడండి, నోడ్ సెల్లింగ్ లెవెల్. ఇక్కడ టోటల్గా 42 నోట్స్ ఉన్నాయండి. 42 నోట్స్ని కూడా 6 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదొక్క పేజీ మీకు అర్థమైపోతే ఇది మొత్తం ఆపర్చునిటీ అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. లెవెల్ 1 ఇక్కడ చూడండి, ఈచ్ లెవెల్లో కూడా నెంబర్ ఆఫ్ నోట్స్ 7 ఉన్నారు. సో 6 7 42. ఓకే, సో ఫస్ట్ లెవెల్లోని దీని ఫస్ట్ లెవెల్ చూడండి, పేరు జెనసిస్, సెకండ్ అల్కెమీ, థర్డ్ నెక్సస్, ఫోర్త్ బెర్టెక్స్, ఫిఫ్త్ నిర్వాణ అండ్ సిక్స్త్ స్టాసిస్. ఓకే, సో ఫస్ట్ లెవెల్ 7 నోట్స్ అండి. 7లో ఆల్రెడీ 3 నోట్స్ కంపెనీ ఓన్డ్. రిమైనింగ్ 4 నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ 70,000 అండి. మీరు డైరెక్ట్గా ఒక నోడ్ బై చేయాలంటే చేయొచ్చు. ఫస్ట్ లెవెల్లో ఒక నోడ్ వాల్యూ 7 crores అండి. ఎవరైతే ఒక 7 crores పెట్టి ఒక నోడ్ బై చేసుకుంటారో వితిన్ 1 yearలో మీ 7 crores రిటర్న్ వచ్చేగా 9 crores ప్రాఫిట్ వస్తుందండి. వితిన్ 2 yearsలో 26 crores ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వ్యాలిడేటర్. కానీ ఇక్కడ 7 crores అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి దాన్ని 70,000 ఫ్రాక్షన్ చేశారు. 7 crores డివైడెడ్ బై 70,000 చేస్తే ఇక్కడ ఒకటి కూడా 1,000 రూపీస్ పడుతుందండి. దానికి 18% జిఎస్టీ కలుపుకొని ఎంత అయితే వస్తుందో అంత వాల్యూకి మీరు ఒక ఫ్రాక్షన్ కొనుక్కోవచ్చు. మీ ఇష్టం, ఒకటి కావాలంటే ఒకటి కొనవచ్చు, 10 కావాలంటే 10, 1000 కావాలంటే 1000, 1,00,000 కావాలంటే 1,00,000 కొనవచ్చు. ఇక్కడ టోటల్ ఎన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి అనేది మీకు డౌట్ రావచ్చు, అది కూడా నేను మీకు చెప్తాను, వెయిట్. సో సెకండ్లోని ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెవెల్లోని ఒక నోడ్ వాల్యూ 7 crores అయితే సెకండ్ లెవెల్కి వచ్చేసరికి 14 crores అండి. థర్డ్ లెవెల్కి వచ్చేసరికి 21 crores, ఫోర్త్ లెవెల్లో 28 crores అండ్ ఫిఫ్త్ లెవెల్లో 35 crores. లాస్ట్ లెవెల్కి వచ్చేసరికి ఒక నోడ్ వాల్యూ 70 crores అండి. అంటే ఎవరైతే ఇప్పుడు సీడ్ ఫేజ్లో వచ్చి నోట్స్ లేదా వ్యాలిడేషన్స్ బై చేసుకున్నారో ఈ ఫ్రాక్షన్స్, వాళ్ళ నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ వాటా ఆఫ్ ఏవైతే మీ షేర్ ఆఫ్ పాయింట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే 1 by 1 ఇవన్నీ నోట్స్ కంప్లీట్ అయిపోతాయంటో అవుతూ ఉంటాయో మీకు వచ్చే షేర్ ఆటోమేటికల్లీ తగ్గిపోతూ ఉంటాయండి కాయిన్స్, బట్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1000 కాయిన్లు ఉన్నాయి. మీకు ఒక 1 మంత్ తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర మీరు సంపాదించిన ఒక 10-20 రోజులు ఒక 1 మంత్ 2 మంత్స్లోని 1000 కాయిన్లు సంపాదించారు. వాళ్ళు 3-4 ఇయర్స్కి ఒక 1000 కాయిన్లు సంపాదిస్తారండి. అలాగైపోతుంది అన్నమాట. సో ఆ కాయిన్ రేటు పెరిగితే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంత లాభం, ఆ విధంగా మీరు చూసుకోవాలన్నమాట. అందుకే మ్యాక్సిమం మీరు ఎంత అయితే మీ పాకెట్ అలౌ చేస్తుందో అంత మీరు ఇప్పుడే బై చేసుకోవచ్చు, బిఫోర్ సెకండ్ స్టార్ట్ అవ్వక ముందే. ఇప్పుడు మీకు సెకండ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ రోజు మీరు ఏదైతే 1000 రూపీస్కి లేదా 1200 రూపీస్కి ఒక ఫ్రాక్షన్ బై చేస్తున్నారో సెకండ్ లెవెల్కి వెళ్ళినప్పటికి 2400 బై చేయాలి. అది కంప్లీట్ అయిపోయింది, థర్డ్ లెవెల్కి వెళ్ళేసరికి 3600. ఇలా రేట్ పెరిగిపోతూ ఉంటుందండి. లాస్ట్ లెవెల్కి వచ్చేసరికి ఒక ఫ్రాక్షన్ మీరు బై చేయాలంటే 12,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అవసరమా అండి? బట్ అది పే చే అది దీని పెర్ఫార్మెన్స్ తెలిసిన తర్వాత చాలా తొందరలో 1 or 2 monthsలో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎంత ఉన్నా సరే కొనడానికి చాలా మంది వస్తారండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ February 6 లైవ్ అవుతుంది కాబట్టి ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. ఇప్పుడు ఏదైతే మూమెంట్ ఉందో అది 100 రెట్లు పెరుగుతుంది ఆఫ్టర్ February 6. సో ఇక్కడ ఎంఎస్టీసీ రివార్డ్ మెకానిజం చూడండి. మీకు ఇందాకలో ఒక మాట చెప్పా, ఎవరైతే వ్యాలిడేటర్గా ఉన్నారో వాళ్ళకి డైలీ రివార్డ్ రూపంలో ఎంఎస్టీసీ కాయిన్స్ వస్తాయి. బట్ ఎప్పుడు వరకు వస్తాయి? ఇక్కడ టోటల్ కాయిన్స్ 8.4 బిలియన్స్ అండి. 8.4 బిలియన్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అంటే 840 crores అనుకోండి. ఇవన్నీ కాయిన్స్ టోటల్గా బయటికి రావడానికి మైనింగ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుందండి. 20 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఒక ఫ్రాక్షన్ బై చేశారో, 1 కొనండి, 10 కొనండి, 100 కొనండి, కొన్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వచ్చే 20 ఇయర్స్ వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి ఈ కాయిన్ రూపంలోని. దాన్ని మీరు ఆ రోజున్న ప్రైస్కి అమ్ముకుంటారా, లేకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేసి పెరిగిన రేటుకి అమ్ముకుంటారా, అది మీ ఇష్టం. మీ ఫ్యూచర్ మీరు డిసైడ్ చేసుకోవాలి. సో బ్లాక్ చైన్లో ఉండే నేటివ్ కాయిన్స్ వల్ల యూజెస్ ఏంటి? ఒకటి, ట్రాన్సాక్షన్ ఫీజు సెటిల్ చేయడానికి ఆ నేటివ్ కాయిన్స్ ఉపయోగపడతాయండి. 2, స్టేక్ చేయడానికి. ఇప్పుడు ఏదైతే వ్యాలిడేటర్గా ఉన్నారో మీరు ఖచ్చితంగా స్టేక్ చేస్తేను మీకు ఆ కాయిన్ రివార్డ్స్ అనేవి వస్తాయి, లేకపోతే రావు. ఈ స్టేక్ చేసినందుకు మళ్ళీ అదే ఎంఎస్టీసీ ఏదైతే గ్యాస్ ఫీ కింద కట్ అవుతుందో ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఆ గ్యాస్ ఫీ కూడా మీ వ్యాలిడేటర్గా మీకు పంచడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదొక ఎక్స్ట్రా ఇన్కమ్. నెక్స్ట్, గవర్నెన్స్, incentives. Coins encourage user behavior such as participating in the network, validating transactions, or providing liquidity. ఇక్కడ ఏవైనా పూల్స్, లిక్విడిటీ పూల్స్ గట్రా వచ్చినప్పుడు మనం కానీ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే దానికి గాను మనకి ఇన్సెంటివ్స్ రావడం జరుగుతాయి. అలాగే సర్వీసెస్, గవర్నెన్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్. ఈ బ్లాక్ చైన్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ రివార్డ్ ప్రోగ్రామ్, ఏదైతే కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయో దాంట్లో వచ్చే రివార్డ్ ప్రోగ్రాంలోని మనం ఇప్పుడు ఏదైతే టీం చేస్తున్నారో ఆ టీం సేమ్ స్ట్రక్చర్లోని మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండి అవన్నీ. So the versatility of native coins, MSTC native coin serves as the backbone of the blockchain ecosystem, driving transactions, ensuring security, and enabling community-driven governance. They highlight how a blockchain's coin enhances functionality, increases user engagement, and fosters the growth of a thriving ecosystem. So ఇది కాకుండా ఇప్పుడు మెయిన్ ఇక్కడ బ్లాక్ క్రియేషన్ అండ్ రివార్డ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఒక బ్లాక్ చైన్ ఉందంటే ఈ బ్లాక్ ఒక్కొక్క బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ కాయిన్ ఉందండి, బిట్ కాయిన్ బ్లాక్ క్రియేట్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. అందుకే అది గంటకి 6 బ్లాక్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి. కానీ మన బ్లాక్ చైన్కి వచ్చేసరికి ఒక బ్లాక్ క్రియేషన్ టైం 3 seconds అండి. సో ఒక 3 seconds ఒక బ్లాక్ క్రియేట్ అయితే ఇమ్మీడియట్లీ 200 MSTC కాయిన్స్ అనేవి రివార్డ్ రూపంలో బయటకు వస్తాయండి. సో 3 secondsకి ఒక బ్లాక్ అయితే ఒక బ్లాక్కి 200 MSTC వస్తున్నాయి. అలాంటిది 1 నిమిషానికి 20 బ్లాక్లు క్రియేట్ అవుతాయి. ఈ 20 బ్లాకులకు గాను 4000 MSTC బయటకు వస్తాయండి. నెక్స్ట్ అలాగే 1 అవర్కి 1200 బ్లాక్స్ క్రియేట్ అవుతే 2,40,000 MSTC బయటకు వస్తాయండి రివార్డ్ రూపంలో. నెక్స్ట్ అదే 28,800 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి ఒక రోజుకి. చూసారా, 3 secondsకి ఒక బ్లాక్ క్రియేట్ అయితే ఒక రోజుకి అంటే 24 hours 28,800 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. దానికి గాను 57,60,000 MSTC మనకి మైనింగ్ అయ్యి బయటకు వస్తాయన్నమాట. అంటే ఒక రోజుకి మైనింగ్ అయ్యేవి 57,60,000 MSTC. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అవైలబుల్ ఎన్ని, మొత్తం 42. కానీ ఈ 42ని కూడా ఈచ్ నోడ్ని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేయడం జరిగిందండి. సో 42లోని 3 కంపెనీ ఓన్డ్ కాబట్టి 39 నోట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 39 నోట్స్ ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్ అంటే ఎంతండి?
27,30,000 ఫ్రాక్షన్స్. అంటే మనందరం కలిపి బై చేయాల్సినవి 27,30,000 ట్రాన్సాక్షన్స్ మాత్రమే, సారీ ఫ్రాక్షన్స్ మాత్రమే. ఎప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోతాయో ఆ రోజు నుండి కొత్త వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు. మనం కొనాలన్నా సరే అవకాశం ఉండదు. ఇక్కడ ఒకసారి ఒకటి కొన్నామా అని కాదండి, మీరు మల్టిపుల్ టైమ్స్ ఎన్ని కావాలంటే అన్నిసార్లు ఇవి బై చేస్తూ ఉండొచ్చు. ఎప్పటి వరకు? ఈ 27,30,000 ఫ్రాక్షన్స్ కంప్లీట్ అవ్వనంత వరకు. సో రివార్డ్ డిస్ట్రిబ్యూషన్స్ బై నోట్స్ ఇప్పుడు 3 కంపెనీ ఓన్డ్, 4వది ఇప్పుడు రన్నింగ్ అండి. మనందరం బై చేస్తుంది 4వ నోడ్. కాబట్టే ఒక రోజుకి చూడండి 20.57 వస్తున్నాయి. ఒక రోజుకి 20.57 వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి చూడండి, అంటే 4th నోడ్ రన్ అవుతుంది కాబట్టి మనకి ఇంత వస్తుంది. అదే 5th నోడ్ స్టార్ట్ అయితే అప్పుడు మనకి ఈరోజు అంటే 5th అంటే 4 7 జా 2,80,000 కాబట్టి 57,60,000 డివైడెడ్ బై 2,80,000 అంటే దీన్ని డివైడెడ్ బై ఈ 2,80,000 చేస్తే 20.57 వస్తున్నాయి మనకు రోజుకి, 4th నోడ్ రన్నింగ్ కాబట్టి. అదే 5th నోడ్, 4th కంప్లీట్ అయ్యి 5th నోడ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పెర్ డే వచ్చేది ఇదేం చేంజ్ అవ్వదండి. దీన్ని డివైడెడ్ బై 3,50,000 చేస్తే మనకి 16.45 టోకెన్స్ అంటే కాయిన్స్ అనేవి రావడం అవుతుంది. అంటే ఈ రోజు ఒక రోజుకి మీరు 20.57 తీసుకుంటే జస్ట్ ఈ నోడ్ కంప్లీట్ అవ్వగానే 4th నోడ్ మీకు 16.45 పడిపోద్ది. నెక్స్ట్ 6th కంటిన్యూ అవ్వగానే 13.71, 7th రన్ అవ్వగానే 11.75, 8th రన్ అవ్వగానే 10.28. ఇలా చూడండి, ఒక 14 నోట్స్ కంప్లీట్ అవ్వగానే 5.87కి వచ్చాయండి. ఇక్కడ వచ్చినవన్నీ కూడా మీకు టోటల్గా వచ్చే రివార్డు డివైడెడ్ బై ఇది 50-50 అంటే 50% మీకు, 50% వ్యాలిడేటర్ స్టేకింగ్కి వెళ్ళిపోతాయి. అంటే 20లోని 10 మీకు వస్తున్నాయి. విత్డ్రా చేసుకుంటే ట్రస్ట్ వ్యాలెట్కి 10 వస్తాయి. 10 ఏంటి అవుతాయి అంటే ఆటోమేటికల్గా బ్లాక్ చైన్ నోడ్ వ్యాలిడేటర్గా మీ కంట్రిబ్యూషన్ రూపంలో అక్కడ స్టేకింగ్కి వెళ్ళిపోతాయండి. అలాగా ఈ వచ్చిన ప్రతి దాంట్లో కూడా 50% స్టేకింగ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ఎవరైతే ముందుగా బై చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే పెరిగిన అమౌంట్కి అమ్ముకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అది నేను చూపించింది నోడ్ వైజ్. ఇది చూడండి ఇయర్స్ వైజ్ అండి. ఇక్కడ టోటల్ 20 ఇయర్స్ కదండి. మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 20.57. ఎందుకు? 4th నోడ్ రన్నింగ్ కాబట్టి. అలాగా తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే 35 నోట్స్ కంప్లీట్ అయిపోతాయో మీకు చూడండి 2.35 పడిపోతాయండి. ఈరోజు ఏదైతే మీకు 20 కాయిన్స్ ఒక రోజుకి వస్తున్నాయో 35 నోట్స్ కంప్లీట్ అవ్వగానే మీకు 2.35 పడిపోతాయి రోజుకి. అంటే మీ వాటా ఒకటే వస్తుంది 1.15, రిమైనింగ్ 1.15 స్టేక్కి వెళ్ళిపోతాయి. కాకపోతే ఇవి 20 సంవత్సరాల వరకు మీకు వస్తూ ఉంటాయి. ఈ కాయిన్ వాల్యూ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఎవ్రీ 2 ఇయర్స్కి హ్యాల్వింగ్ అనేది ఉంటుందండి. ఇకండి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూసారా, ఫస్ట్ ఇయర్కి మైనింగ్ పెర్ బ్లాక్ మైనింగ్ 200 కాయిన్స్ వస్తున్నాయి. అంటే ఎవ్రీ బ్లాక్కి 200 వస్తున్నాయి. ఎప్పుడైతే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందో ఎవ్రీ 2 ఇయర్స్కి హ్యాల్వింగ్ కదా, 3-4 ఇయర్స్లో చూడండి ఫస్ట్ వచ్చిన 200 కాకుండా 100 పడిపోతుంది. అంటే 50% రివార్డ్ రేషియో అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అలాగే 5-6 ఇయర్స్లోని 50-50 వస్తాయి. 7-8లోని 25-25 వస్తాయి. 9-10లో 12.5, 12.5 ఇలా ఎవ్రీ 2 ఇయర్స్కి బ్లాక్ రివార్డ్ అనేది 50%కి రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. దానివల్లే మీకు ఇక్కడ వచ్చే కాయిన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. అబ్జర్వ్ చేస్తారా? ఇది టోటల్ బ్లాక్ చైన్ మైనింగ్ మెకానిజం. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంది, లేదా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలా టోటల్ 20 ఇయర్స్ అయ్యేసరికి చూడండి 0.00459 ఒక రోజుకి యాజ్ ఏ మైనర్గా మీకు వచ్చే రివార్డ్ అండి అది. ఈ విధంగా మీకు 20 ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు మీరు పెట్టే ఒక్క ఫ్రాక్షన్ అమౌంట్తో. అలాగే మీరు ఎంత పెట్టుకుంటే అంత మంచిది. యాక్చువల్గా దీని రేట్ ఎలా డిసైడ్ చేశారు, ఎంత ఉండేది అని అంటే ఒక టోటల్ ఫ్రాక్షనల్ యూనిట్ 70,000 అండి. అంటే ఒక నోడ్ని 70,000 భాగాలు చేశారు కాబట్టి మనకి $1,008.09 అంటే $11.95 తీసుకున్నారు దీని ప్రైస్. దాని ప్రకారం 1,008.09. కానీ ఇక్కడ ఒక అల్గోరిథం ఉంది. ఏంటంటే రేట్ ఇంక్రిమెంట్ పెర్ యూనిట్. ఒక యూనిట్ బై చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫ్రాక్షన్ బై చేశా,
ఆ తర్వాతే మీలో ఒకరు ఎవరైనా బై చేశారనుకోండి. ఇప్పుడు నేను రూపాయి 45 సారీ 1000 రూపీస్‌కి నేను ఒకటి బై చేస్తే ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ బై చేసిన వ్యక్తికి 1000.000048 పైసా పెరుగుతుందండి. అంటే అక్కడ ఎంత పెరిగింది? 000048 పైసా ప్రతి ఫ్రాక్షన్ మీదకి ఇక్కడ పెరిగిపోతా ఉంటది. ఇగోండి ఇక్కడ ఉంది కదా! ఈ రేట్ అనేది ఒక ఫ్రాక్షన్ బై చేసి ఆ నెక్స్ట్ ఇంకోటి బై చేయగానే మీకు ఇంత రేట్ పెరుగుతా ఉంటది. అందువల్ల మీకు రోజు రోజుకి ఫ్రాక్షన్ వాల్యూ పెరుగుతా ఉంటది. అది. నెక్స్ట్ ఎయిర్ డ్రాప్. ఇప్పుడు కంపెనీ ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఇస్తుందండి. ఎయిర్ డ్రాప్ తీసుకోవాలంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా మీరు రిఫరల్ లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఇదిగోండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత కంప్లీట్ కేవైసీ కంప్లీట్ చేయాలి. ఆ 2 అయిన వెంటనే మీరు వెబ్3 వాలెట్ ఏదైనా టోకెన్ పాకెట్ గాని, ట్రస్ట్ వాలెట్ గాని, మెటామాస్క్ గాని ఏదైనా అవ్వచ్చు. దాంట్లోని ఎంఎస్టీసీ నెట్వర్క్‌ని ఇంపోర్ట్ చేసుకొని, ఆ ఎంఎస్టీసీ కాయిన్ రిసీవ్ అడ్రెస్ తెచ్చి ఈ వాలెట్‌కి ఏదైతే ఎంఎస్టీ వాలిడేటర్ డాట్ కామ్ ఉందో దాంట్లోని మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుందండి. అలా కనెక్ట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా 50 ఎంఎస్టీసీ అనేవి ఎయిర్ డ్రాప్ రూపంలో వస్తాయి. ఇక్కడ ఫ్రాక్షన్ బై చేశారా లేదా కాదు. బై చేయకపోయినా వస్తదండి. ఇది ఎందుకంటే ఎయిర్ డ్రాప్ అనేది ఫ్రీగా ప్రమోషనల్ ఆఫర్ కింద ఇస్తారు. అది మనకొస్తున్నాయి. ఓకే. అలాగే ఆఫ్టర్ 6థ్ ఫిబ్రవరి ఎప్పుడైతే ఇది లైవ్ అవుతదో దాని తర్వాత సోషల్ మీడియా ఉంది కదా! మన ఎంఎస్టీసీ బ్లాక్ చైన్‌కి సంబంధించి దానిని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని అందరూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయడం ద్వారా కూడా ఇంకొక 50 ఎంఎస్టీసీ కాయిన్‌లు పొందొచ్చు. ఇలా ఎయిర్ డ్రాప్ అనేది ఇప్పుడు నడుస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మీ అందరితోని అంటే మీ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్‌తోని రిలేటివ్స్‌తోని అలాగే ఈ టీమ్స్‌తోని ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఆళ్ళందరితోని చేయించండి. దట్స్ ఇట్. అలాగే ఇక్కడ లీడర్స్‌కేంటి అంటే చాలామంది ఇది ఓన్లీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పానండి. అలాగే లీడర్స్ ఉన్నారు. లీడర్స్‌కి ఏంటి ఇక్కడ మాకేమైనా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఉందా? యెస్ ఉంది. ఇదేమి ఎంఎల్ఎం మోడల్ కాదండి. ఇక్కడ ఎటువంటి ఏంటి బైనరీ సిస్టమ్స్, ఆటో పూల్ సిస్టమ్ అలాంటివి ఏమి ఉండవు. ఇది ప్యూర్‌లీ ఒక బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్‌కి కావాల్సింది నోడ్స్. ఆ నోడ్స్‌లోని అదే వాలిడేటర్స్. ఆ వాలిడేటర్స్‌కి మాత్రమే ఇక్కడ చోటు ఉంటుంది తప్ప ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్‌లు అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ మోడల్ ఉంటుందండి. ఆ డిస్ట్రిబ్యూటర్ మోడల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫ్రాక్షన్ బై చేసుకుంటే వాలిడేటర్ అవుతాడు. అయిన తర్వాత అదే వ్యక్తి తన రిఫరల్ లింక్‌తోని ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఇంకా టీమ్స్‌తోని షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా జాయిన్ అయితే అలాగ మొత్తం 50 మంది మీ డైరెక్ట్ మెంబర్సే కాదు. అంటే మీ రిఫరల్ లింక్‌తోనే కాదు. మీ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ద్వారా కూడా జాయిన్ అయిన వాళ్ళు మొత్తం కలుపుకొని 50 మంది అయితే మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారండి. వాళ్ళందరూ కూడా కనీసం ఒక్క ఫ్రాక్షన్ అయినా బై చేసి ఉండాలి. ఆ 50 మంది కూడా 50 మంది ఒక్కొక్క ఫ్రాక్షన్ బై చేసి ఉండాలి. అప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు రిఫర్ చేయడం ద్వారా యాస్ ఎ వాలిడేటర్‌గా డిస్ట్రిబ్యూటర్ కాకముందు మీరు రిఫర్ చేసే ప్రతి వ్యక్తి నుండి 5% వాళ్ళు ఒక ఫ్రాక్షన్ కొంటే ఒక ఫ్రాక్షన్, 10 ఫ్రాక్షన్‌లు కొంటే 10 ఫ్రాక్షన్‌లు. దీని మీద 5% అనేది మీకు ఇమ్మీడియేట్‌లీ వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రూ. 1000 ఒక ఫ్రాక్షన్ కొంటున్నారు. 1000కి 5% అంటే రూ. 50. దాంట్లో టీడీఎస్ కట్ అయ్యి 47.5 రూపీస్ మీకు వెంటనే క్రెడిట్ అవుతది. మీ ఎంఎస్టీ వాలిడేటర్ డాట్ కామ్‌లోని. అక్కడ మినిమమ్ 500 అయినప్పుడు మీరు విత్‌డ్రా కొట్టుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే డిపాజిట్ అయిపోతుంది. ఇలా డిస్ట్రిబ్యూటర్ మోడల్ ఉందండి. సో, డిస్ట్రిబ్యూటర్ అయిన ఇదిగోండి బికమ్ ఎంఎస్టీ డిస్ట్రిబ్యూటర్ బిల్డ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ 50 న్యూ యూజర్. ఈచ్ యూజర్ మస్ట్ హావ్ పర్చేజ్డ్ ఫ్రాక్షన్స్. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ డిస్ట్రిబ్యూటర్ ఏంటి అనంటే మీరు 5 యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ మీ కింద ఉంటే మీరు డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు. తర్వాత మీ అండర్‌లోని 5గురు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ వేరే వేరే టీముల్లో. అంటే మీరు కనీసం ఒక 10 డైరెక్ట్‌లు చేశారనుకోండి. ఆ 10 మందిలో 5గురు డిస్ట్రిబ్యూటర్లు అయితే అప్పుడు మీరు సబ్ ఫ్రాంచైజీ ఓనర్ అవుతారు. ఇలాగ అవ్వడం వల్ల లాభం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్‌కైతే 10% వస్తదండి డైరెక్ట్ ఇన్‌కమ్. అలాగే అన్ని లెవెల్స్ నుండి కూడా 5% వస్తది. ఓకే. అదే సబ్ ఫ్రాంచైజీ ఓనర్ అయితే 15% వస్తదండి. వాళ్ళు ఒక ఫ్రాక్షన్ బై చేస్తే మీ డైరెక్ట్ మెంబరు 15% సబ్ ఫ్రాంచైజీ ఓనర్‌కొస్తది. సబ్ ఫ్రాంచైజీ.
అలాగే 5% యాజ్ యూజువల్ ఆల్ టీమ్స్ నుండి కూడా, అంటే అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఎంతమంది జాయిన్ అవుతున్నా వాళ్ళందరి దగ్గర నుండి వాళ్ళ ఫ్రాక్షన్స్ మీద 5% సబ్ ఫ్రాంచైజీ ఓనర్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ అండి. సబ్ ఫ్రాంచైజీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రాంచైజీ. ఫ్రాంచైజీకి ఏంటంటే మీరు సబ్ ఫ్రాంచైజీ అయిపోతారు. అయిన తర్వాత మీ అండర్లో 10 మంది సబ్ ఫ్రాంచైజీ ఓనర్స్ అయితే అప్పుడు మీరు ఫ్రాంచైజీ ఓనర్ అవుతారు. అలాగ అయినందుకు మీకు సబ్ ఫ్రాంచైజీకి 15% 5 వచ్చింది కదా, ఇలాగ ఫ్రాంచైజీ ఓనర్కి అయితే 20% వస్తుందండి. అండ్ 5% టీమ్స్ నుండి వస్తుంది కింద నుండి. ఈ విధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏది వచ్చినా సరే మీకు ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. 2 ఒక్కసారి మాత్రమే వస్తుందండి. రూ. 6,000 అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఒకసారి బై చేస్తారు, ఒకసారి మీకు వచ్చింది అంతే. ఇక్కడ ఎలాగైతే మీరు ఒక ఫోన్‌పే, గూగుల్ పే ప్రమోట్ చేస్తే, షేర్ చేస్తే ఒక్కసారి రూ. 100 వస్తదో, సేమ్ అలాగే ఈ బ్లాక్ చైన్ గాని మీరు ఎవరికైనా షేర్ చేసుకుంటే వాళ్ళు మీ అండర్‌లో జాయిన్ అయినందుకు ఒక్కసారి ఆ ఫ్రాక్షన్ మీద 5% వస్తది యాస్ ఎ వాలిడేటర్‌గా. అదే మీరు డిస్ట్రిబ్యూటర్, సబ్ ఫ్రాంచైజీ, ఫ్రాంచైజీ ఓనర్ అయితే దాని రేషియో వేరేగా ఉంటది. ఈ విధంగా ఈ టోటల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో, థాంక్ యూ సో మచ్ అండి.